హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నైల్ చూసి మీకు ఆల్రెడీ మ్యాటర్ ఏంటో తెలిసిపోయి ఉంటుంది కదా. సో 2 డేస్లో టెట్ నోటిఫికేషన్ అని నిన్నటి నుంచి చాలా వైరల్ అవుతుంది ఈ న్యూస్. సో ఎందుకు ఇంత త్వరగా పెడుతున్నారు టెట్ అంటే, ఆల్రెడీ మన సర్వీస్లో ఉన్న టీచర్స్ అంటే టెట్ స్టార్ట్ అవ్వకముందు ఎవరైతే టీచర్స్లా జాయిన్ అయ్యారో, అంటే టెట్ ఎగ్జామ్ అనేది ఇంకా ప్రభుత్వం స్టార్ట్ చేయకముందు, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది 2012 కదా. సో సారీ సార్, 2010-11 అనుకుంటా. సో అంతకంటే ముందు ఎవరైతే టీచర్ జాబ్ చేస్తూ ఉన్నారో అప్పటికే, సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సర్వీస్లో కొనసాగాలి అంటే, టీచర్గా కొనసాగాలి అంటే ఖచ్చితంగా టెట్ అనేది ఎలిజిబుల్ అయ్యి ఉండాలి అనేది ఒక గవర్నమెంట్ మనకు ఒక రూల్ తెచ్చింది కదా. అది మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు కదా. ఆఫ్టర్ మన రిజల్ట్ తర్వాత లోకేష్ గారు ఒక సభలో చెప్పేశారు. సో ఖచ్చితంగా అయితే ఇన్ సర్వీస్ వాళ్ళకి కూడా, అంటే ఇన్ సర్వీస్ టీచర్స్కి కూడా టెట్ అనేది ఎలిజిబిలిటీ అనేది తప్పనిసరిగా చేసేసారనమాట. సో అందుకోసం ఈ టెట్ నోటిఫికేషన్ అనేది తొందరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని, దానికి సంబంధించిన పరీక్షలు కూడా అతి తొందరలోనే నిర్వహించాలని గవర్నమెంట్ చాలాసార్లు చాలా సభల్లో తెలియజేస్తూనే ఉంది. సో ఈ 2 డేస్ నుంచి ఈ నోటిఫికేషన్ వార్తలు అనేది అప్పుడు ఇప్పుడు తొందరలో నవంబర్ 10th అంట, ఈ మంత్ ఎండింగ్ అంట, ఎగ్జామ్స్ అంట అనేసి చెప్తూ ఉన్నారు కదా. సో నిన్నటి నుంచి అయితే ఈ టెట్ నోటిఫికేషన్ అనేది 2 డేస్లో ఉంటుంది అనేది చాలాసార్లు వైరల్ అవుతూనే ఉంది. సో మనమైతే టెట్ నోటిఫికేషన్కి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనకు మనమే ప్రశ్నించుకొని మన ప్రిపరేషన్ని బాగా కొనసాగించి ముందుకెళ్ళాలి అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా డోంట్ ప్యానిక్, అసలు ఇంకా ప్యానిక్ అవ్వద్దండి, భయపడొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా అందరూ ఎలిజిబుల్ అయ్యే ఉంటాము. ఈ ఎలిజిబుల్ కాని వాళ్ళకు కూడా నో ప్రాబ్లం, మనం ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా టెట్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఇంకా ఎలిజిబుల్ అయిన వాళ్ళు మార్క్స్ పెంచుకోవడానికి ఇంకా బాగా టైం స్పెండ్ చేయండి, రివిజన్ బాగా చేయండి, సబ్జెక్ట్ని పర్ఫెక్షన్ తెచ్చుకోండి సబ్జెక్ట్ మీద, ఓకేనా. సో టైంని మాత్రం చాలా యూస్ఫుల్గా కేటాయించుకోండి, ఓకేనా. మిగతా పనులన్నీ కొంచెం పక్కకు పెట్టైనా సరే వీలైనప్పుడంతా చదవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో మన ఛానల్లో అయితే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కంటెంట్కి సంబంధించిన వీడియోస్ అయితే అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ సిక్స్త్ వరకు అయితే వచ్చాము ఇప్పటికీ. సో నోటిఫికేషన్ వచ్చేలోపు, సో ఈ 2 డేస్లో కాకపోయినా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా మన క్లాస్ అయితే కంటిన్యూ అవుతాయి. సో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ యూస్ఫుల్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఖచ్చితంగా ఈసారి మీరు అనుకున్నది అనుకున్నట్లు జరగాలని కోరుకుంటున్నాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.